ఈరోజు కంట్రీ రుచుల్లో ఆంధ్ర స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. చింతపండు 50 గ్రాములు, పెద్దల్లిపాయ తరుగు ఒక చిన్న కప్పు, బెల్లం 50 గ్రాములు, ఉప్పు తగినంత వేసుకోవాలి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4. ఈ ఎండుమిరపకాయలు స్టవ్ మీద కాల్చి ఈ చేత్తో నలిపేసి పచ్చిపులుసులో వేసుకోవాలి. నీళ్ళు 1/2 లీటర్. ఈ చింతపండు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి 10 నిమిషాలు చింతపండు రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిపులుసులోకి స్టవ్ వెలిగించి మిరపకాయ ఇలా కాల్చుకోవాలి. కొంతమంది ఎండుమిరపకాయలు కాకుండా పచ్చిమిరపకాయలు కూడా యూజ్ చేస్తారు దీంట్లో. ఇట్లా కొంచెం కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఆరిన తర్వాత చేతితో నలిపేసి ఆ పచ్చిపులుసులో వేసుకున్నాము. ఇలా కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చింతపండు నానబెట్టుకొని ఇట్లా పులుసు పెట్టి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. చింతపండు నానబెట్టి రసం తీసుకున్నాం కదా, ఆ చింతపండు రసం దీంట్లో తీసుకున్నాను ఒక బౌల్లోకి. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ చింతపండు రసంలో యాడ్ చేసుకుందాము. ఈ చింతపండు రసంలోనే బెల్లం వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చివే వేసుకోవాలి దీంట్లో. దాంతోపాటు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మనం స్టవ్ మీద సగ మీద కాల్చుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి కూడా ఇట్లా చేతితో నలిపేసి ఈ పచ్చిపులుసులో యాడ్ చేసుకోవాలి. అదే ఇదివరకటి రోజుల్లో అయితే బొగ్గుల మీద కాల్చుకునేవాళ్ళు ఇవి. ఇప్పుడు మనకు అవన్నీ దొరకట్లేదు కదా, ఇంకన్నీ స్టవ్ మీదే కాల్చిద్దామా. ఉప్పు బెల్లం స్వీట్నెస్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. అంతేనండి, మన పచ్చిపులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కంట్రీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.